చాలా ఈ సమయం ముందు కీర్తన గ్రంథం 90వ కీర్తన గ్రంథంలో 17వ వచనంలో ఇలాగ వాక్యం రాయబడి ఉంది. మోషే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. దేవుని స్తోత్రం. తర్వాత 17వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. మోషే ప్రార్థన చేస్తున్నాడు, మా చేతి పనిని స్థిరపరచయ్యా. దేవుని స్తోత్రం. మీరు కూడా విశ్వాసముతో మీరు అడిగినట్టయితే, మీరు చేసినటువంటి చేతి పని సరైన ఆదాయం లేదా, దేవుని స్తోత్రం, స్తుతులు, సరైన ఆదాయము లేక, లేకపోతే ఉద్యోగము లేక, రాబడి లేక, దేవుని స్తోత్రం, ఎంతో ఇబ్బందులతో మీరు బాధపడుతున్నట్టయితే ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి పని, అది ఏ పనైనా, చిన్నదైనా పెద్దదైనా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అడగందే అమ్మాయినా పెట్టదంట. కాబట్టి మీరు అడగాలి, ప్రభువా మా చేతి పనిని నువ్వు స్థిరపరచు. దేవుని స్తోత్రం. అది సేవైనా, దేవుని స్తోత్రం, అది లేకపోతే ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏదైనా, మీరు చేసినటువంటి పని ఏ పని అయినా మీరు అడిగినప్పుడు మీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించుటకు ఆయన రెడీగా ఉన్నాడు. మీరు ప్రార్థన చేయండి. మీ చేతి పనులను ఇప్పుడే దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.